హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా హెల్తీగా చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి, వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇంకా పిల్లలు కూడా ఎప్పటి నుండి అడుగుతున్నారు చికెన్ పకోడీ కావాలి అని చెప్పేసి. ఇంక ఈరోజు అయితే నేను దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ప్రిపరేషన్ అనేది మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ మంచిగా కడిగేసుకుని వాటర్ ఏమీ లేకుండా చూసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా ధనియా పౌడర్, చికెన్ మసాలా అండ్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. ఎందుకంటే ఇది మనకి కొంచెం డ్రైనెస్ ఇస్తుంది, కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని నెక్స్ట్ ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. అంటే కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఆ పేస్ట్ ఎక్కువైనా కానీ ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయి కొంచెం పకోడీ టేస్ట్ అనేది మారిపోయి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంక ఇందులోనే ఒక ఎగ్ అనేది వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఎంత మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ మనము స్టోర్ చేసుకున్నామంటే దీని టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడే ఇది ఇలా కలుపుకున్నప్పుడే కొంచెం మనం కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా, అండ్ కార్న్ఫ్లోర్ కూడా సరిపోయిందా లేదో చెక్ చేసుకుని ఏమైనా ఎక్స్ట్రా పడతాయంటే ఇప్పుడే మనం వేసేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇట్లా కలుపుకున్న దాంట్లో మనం ఒక లెమన్ అనేది పిండుకొని పెట్టుకోవాలండి. లెమన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తినేటప్పుడు ఆ పుల్ల పుల్లగా కొంచెం మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా పిల్లలకి చాలా హెల్తీగా పెట్టవచ్చు. అంటే రెగ్యులర్గా పెట్టం కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కూడా పెట్టినా కానీ హెల్తీ ఫుడ్ అనిపిస్తుంది. అంటే మనం బయట షాప్స్లో కొనుక్కుంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు, ఏమేమి పౌడర్స్ వేస్తారు అని చికెను రెగ్యులర్గా అంటే ఆ రోజుదే ఉంటుందా లేదా ఒక 2-3 డేస్ది స్టోర్ చేసి పెడతారని మనకు తెలియదు కదా. సో అట్లా బయటది పెట్టి అన్హెల్దీ ఫుడ్ పెట్టి కన్నా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు తెచ్చుకున్న చికెన్ని ఇట్లా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ, అంటే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అట్లా నేనైతే మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేశానండి పిల్లలకి. ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లోనే కుక్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా బయట ఫుడ్ తినాలంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో అట్లా అన్నమాట. ఇంకేదైనా టైం తీసుకుని పిల్లల కోసం మన కోసం కదా, కొంచెం టైం తీసుకున్నా మనమే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇంకంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇంక దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని బాగా ఊరనివ్వాలి. ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇంక ఇది ఇలా హీట్ అవుతూ ఉండగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకునే చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంచిగా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో చాలా జాగ్రత్తగా ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. చాలా జాగ్రత్త అండి. వేసేటప్పుడు గమ్మున ఆయిల్ కొంచెం పొంగి చేతి మీద పడ్డా మళ్ళీ అది డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది. చాలా డేసే పడుతుంది మళ్ళీ అది ఇంజురీ అయింది. సో అందుకని చాలా కేర్ఫుల్గా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని తర్వాత అనేది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటామే. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా హెల్దీ, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, మనం కొంచెం టైం తీసుకుని చేస్తే. సో మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి కలర్ఫుల్గా ఫ్రై అవుతున్నాయి కదా, మీరు ఒకటి గమనించాలి, ఇందులో నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కూడా వేయలేదు. ఎందుకంటే న్యాచురల్ కలర్స్తోనే న్యాచురల్గా వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి వేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. కార్న్ఫ్లోర్ కూడా మనకి చాలా మంచిది.
కదా చూడండి మంచి కలర్ వచ్చింది. నిజంగా చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది మళ్ళీ చేసుకొని తినాలి అని చెప్పేసి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ పిల్లలకి మీకు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే సపరేట్ చేసుకుని మనము తినొచ్చు. అంటే దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవ్వదండి. ఎందుకంటే మనం కార్న్‌ఫ్లోర్ వేసాం కదా, దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా మంచి కలర్ అనేది వస్తుంది, చాలా మంచిగా ఫ్రై అవుతుంది, మంచిది కూడా. సో ఇప్పుడు ఇంకైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మా చిట్టెల్లి తిన్నది, నా బంగారు తల్లి చూసి చాలా బాగుంది, సారీ తిని చాలా బాగుంది అని చెప్పింది. సో తను ఎట్లా తినింది ఏంటి అనేది మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.